అందరూ పొదుపు చర్యలు పాటించాలని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపు పైన ప్రచారం చేయాలి అంటూ కేబినెట్ సమావేశంలో మంత్రులకు సూచించారు. పొదుపు చర్యలు ఒకేసారి వివరిస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉందని వారికి విడమర్చి చెప్పాలని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం పాలనలో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు ఏపీ మాజీ సీఎం జగన్. దేశాన్ని కాపాడేందుకు అందరూ పొదుపు చర్యలు పాటించాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ పొదుపు పిలుపు చర్యలపై ఏపీ కేబినెట్లో సుదీర్ఘ చర్చ జరిగింది. కొన్నాళ్ల పాటు మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు చేయాలని నిర్ణయించారు. వారానికి ఒకరోజు నో వెహికల్ డే పాటించనున్నారు. మంత్రులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా ఈవీ సైకిళ్లు వినియోగించాలని కేబినెట్లో నిర్ణయించారు. మంత్రుల జిల్లాల పర్యటనల్లోనూ కాస్ట్ కట్టింగ్ అమలు చేయనున్నారు. ఎక్కువ సమావేశాలు వర్చువల్ గా నిర్వహించనున్నారు. హాజరు తప్పనిసరి లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయించారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఖర్చులు తగ్గించాలని డిసైడ్ అయ్యారు. ఏపీ కేబినెట్ సమావేశంలో పొదుపుపై పలు సూచనలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పొదుపు చర్యలు ఒకేసారి ప్రజలకు వివరిస్తే వారు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. ప్రజలకు అన్ని విషయాలు విడమర్చి చెప్పిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు పవన్ కళ్యాణ్. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు అదే బాటలో అందరూ నడవాలని మంత్రులను ఆదేశించారు. పర్యాటక రంగంలో భారత్ అమెరికా బంధం బలోపేతం అవుతుందన్నారు ఏపీ మంత్రి కందుల దుర్గేష్. ఆంధ్రప్రదేశ్ కు అమెరికా పర్యాటక పెట్టుబడులే లక్ష్యంగా యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంతో భేటీ అయ్యారు. ఏపీని గ్లోబల్ టూరిజం హబ్ గా మార్చుతామన్నారు. తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ను కలిశారు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి రైతులు. మొక్కజొన్నకు ధర లేకపోవడంతో పంట నిల్వ చేసుకున్న గోడౌన్ పై టీడీపీ నేతలు గోడౌన్ తాళాలు పగలగొట్టారని జగన్ కు వివరించారు. గిట్టుబాటు ధర లేక పంట నిల్వ చేసుకున్న రైతుల గోడౌన్లపై టీడీపీ నేతలు దాడి చేయడం దుర్మార్గపు చర్య అన్నారు జగన్. రేపల్లి కాంగ్రెస్ నేత మోపిదేవి శ్రీనివాసరావు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీనివాసరావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. తన మీదున్న నమ్మకంతో మోపిదేవి శ్రీనివాసరావు వైసీపీలో చేరారని చెప్పారు జగన్. ఈరోజు మన కుటుంబ సభ్యుడిగా మనలోకి ఒకటిగా మనలో ఒకటిగా మన దగ్గరికి మన కుటుంబ సభ్యుడిగా వచ్చాడు. శ్రీను భవిష్యత్తు నా మీద నమ్మకం ఉంచి నా చేతుల్లో పెట్టాడు. శ్రీనుకు అన్ని రకాలుగా న్యాయమే చేస్తాను, మంచే చేస్తాను అని ఈ సందర్భంగా అందరి సమక్షంలో కూడా చెప్తా ఉన్నాను. అభివృద్ధికి నిర్వచనం, సంక్షేమానికి సంతకం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. జనహితమే ప్రజాహితం రాజశేఖర్ రెడ్డి మూల సూత్రమన్నారు. సరిగ్గా 22 ఏళ్ల క్రితం మే 14న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆనాడు వైఎస్ఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని గుర్తు చేశారు. వైఎస్ పాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బెంచ్ మార్క్ అన్నారు షర్మిల.